गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं मयि चान्ययोगेन भक्तिरव्यभिचारिणीं विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि माञ्चयो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते। धृत्यायया धारयते मनप्राणेन्द्रियक्रियाः योगेन व्यभिचारिण्य धृतिः सा पार्थतामसात्विकी धृतिः सा पार्थसात्विकी धृत्यायया धारयते मनप्राणेन्द्रियक्रियाः योगेन व्यभिचारिण्य धृतिः सा पार्थसात्विकी। ఈ 3 శ్లోకములు 13వ అధ్యాయమునందు 11వ శ్లోకము, 14వ అధ్యాయమునందు 26వ శ్లోకము, 18వ అధ్యాయమునందు 33వ శ్లోకము. ఈ 3 శ్లోకముల పైన మధ్యలో బ్రహ్మచారులకు ఒక సందేశం పంపినారు. భక్తిరవ్యభిచారిణి అన్నారు. ఈ 3 శ్లోకముల యందు సాకార పూజ కొంతమంది చేస్తున్నారు, భగవంతుని అర్చిస్తున్నారు. భగవంతుడు భగవద్గీతలోని జ్ఞాని యొక్క లక్షణాలు, జ్ఞానుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అమానిత్వమదంభిత్వమహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం చౌషం స్థైర్యమాత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మమృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరన విశ్వంఘపుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టాపపత్తిషు మయి చాన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వమరతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యతతోన్యథ అని శ్రీకృష్ణ పరమాత్మ 13వ అధ్యాయమునందు క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు మీరు చూసుకొనవచ్చును. జ్ఞానులు పొందే మార్గమును, ఇట్టి ఆచరణ, ఇట్టి సద్గుణాలు అలబరుచుకున్నటువంటి వారు జ్ఞానస్వరూపులే భాషిస్తారు, వారు ముక్తాత్ములవుతారు అని భగవంతుడు చెప్పినారు. జ్ఞానుల లక్షణాలు అంటే జ్ఞానులు పొందే మార్గమును, జ్ఞానస్వరూపుల మీరు భాషించాలంటే ఇట్టి వ్రతాన్ని పోనండి, ఇట్టి సుగుణాలు కలిగి ఉండండి. ఇట్టి సుగుణాలకు విరుద్ధమైనటువంటివి అజ్ఞానమైనటువంటి గుణాలు, అవి ఆచరించిన వాళ్ళు వాళ్ళ అజ్ఞానులు, ముక్తాత్ములు కాలేరు. జ్ఞానులైనటువంటి వారు ఇప్పుడు చెప్పుకున్నటువంటి 20 సుగుణాలు మీరు ఆచరించండి. ఎందుకంటే ఆశ్రమంలో బ్రహ్మచారులకు సందేశం పంపినారు. భక్తులందరూ కూడా శంకరాచార్య వారు ఎన్నో స్తోత్రాలు చేసినారు. అర్చనాదులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు,
అందరూ కూడా దైవార్చన చేసినారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గయోపాఖ్యానంలో చూడండి సంధ్యావందనం చేస్తున్నారు కదా. ఆ చరిత్ర మీకు తెలుసుండగా ఉచ్చిష్టమును అక్కడ గయుడి వేసినట్టుగా ప్రతిజ్ఞ చేసినట్టుగా ఇవన్నీ మీకు చరిత్ర తెలుసు. కృష్ణ పరమాత్మ కూడా సంధ్యావందనం చేసినాడు, ఆ భగవంతుని ఆరాధించినాడు, సూర్యోపాసన చేసినారు. ఈ విగ్రహారాధనలు, ఈ పూజలు ఇవి సరికాదు, ఇవి చేయకూడదు. ఇది ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే దైవ చింతన చేస్తారో ఇది వ్యభిచార భక్తి. ఈ 3 శ్లోకములందు చెప్పబడి ఉంది కదా అని వాళ్ళు ఈ అర్థములను తెలుసుకోలేక అపార్థము తెలుసుకొని ఈ తత్వజ్ఞానము సంస్కృత తత్వజ్ఞానము లేనందువల్ల ఈ శ్లోకము అర్థము తెలియలేక వ్యభిచారిణి అని అక్కడ ఉంది. అవ్యభిచారేణ అని దీని యొక్క అర్థం అవ్యభిచారేణ అనే పదములు వస్తున్నాయి. వ్యభిచార భక్తి అనగా అవ్యభిచారిణ అనే పదాలు కూడా నిశ్చల నిష్ఠతో భగవంతుని పూజించడం, ఏకాగ్రత మనస్కులై అన్యచింతలు మాని సదా పరమాత్మ చింతన చేయడమే ఇది అవ్యభిచారిణ అనే పదము. దీని అర్థము ఇది వ్యభిచార భక్తి అని కాదు. ప్రతి మనిషి కూడా ఏకాగ్రత నిష్ఠతో భగవంతుని అర్చించడము. ఒక భగవంతుని మీరు పూజిస్తున్నారు కదా, ఒక సాకార రూపమును కొంతమంది భగవంతుడు నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమున అవతరించినాడు. లక్ష్మీ పార్వతి సరస్వతి త్రిమాతల రూపమున త్రిమూర్తుల రూపమున నిరాకారమైన పరబ్రహ్మము అవతరించేసి వారి అంశములతో ఈ భూలోకంలో ఎన్నో రూపముల్లో భాషిస్తున్నాడు భగవంతుడు. కావున అందరూ కూడా విగ్రహారాధన పనికిరాదు. అది చేసిన వారు అది వ్యభిచార భక్తి అంటారు. తెలియలేక సంస్కృత జ్ఞానము తెలియలేక ప్రచారము చేస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా ఇంతకుముందు ప్రశ్నించినారు, స్వామి దీనికి వ్యాఖ్యానాలు చేసి చెప్పండి. శ్లోకంలో భగవద్గీతలో చాలామంది కూడా ప్రచారం చేస్తున్నారు, మాకు చెప్పలేకపోతున్నాం, ఈ సంస్కృత జ్ఞానము లేనందువల్ల మీరు విశదీకరించి కొంచెము చెప్పండి స్వామి అని ప్రాధేయపడి అడిగిన రోజులు ఉన్నాయి. అందుకోసము ఈనాడు మీకు నేను చెప్పేదేమనగా సమయం లేక అప్పుడు ప్రశ్నోత్తర కార్యక్రమం ఉండి సమయం లేనందువల్ల చెప్పలేదు. కావున పోయిన వారములందు అప్పుడప్పుడు ఈరోజు భగవంతుడు భగవద్గీతలో మైచాన్య యోగేన నా యందు అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వారలు మైచాన్య యోగేన భక్తి అవ్యభిచారిణి. భక్తి అచంచలమైన భక్తి చేతనన్నే ఎవరు ప్రార్థన చేస్తారో, నిర్జన ప్రదేశంలో ఉండి ఏకాంతవాసంలో ఉండి మైచాన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్తమరతిర్జన సంసధి. ఇక్కడ భగవంతుడు జ్ఞానులైనటువంటి వారు నిర్జన ప్రదేశాన్ని కోరుకుంటారు, ఏకాంతవాసాన్ని కోరుకుంటారు. ఏకాంతవాసంలో ఉండి నన్ను అనగా అవ్యభిచారిణి అనగా అచంచలమైన భక్తి చేత నన్ను ఎవరైతే ధ్యానం చేస్తారో, అర్జున నన్ను ప్రార్థన చేస్తారో అట్టి జ్ఞానమును పొందే దివ్యత్వమని ఆ దివ్య శక్తిని నేను ప్రసాదిస్తాను అని భగవంతుడు చెప్పినాడు. ఇక్కడ మైచాన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవ్యత్తమరతిర్జన సంసధి. ఏకాంతవాసంలో నిర్జన ప్రదేశంలో ఉండి నిశ్చల నిష్ఠతో నన్ను ప్రార్థిస్తున్నటువంటి పుణ్యపురుషులు జ్ఞానమును పొందుతారు, ప్రకృతిని జయించగలుగుతారు, పరమాత్మ స్వరూపులై భాషించగలుగుతారు. జ్ఞానుల లక్షణములు ఇవి సుమ. నన్ను ప్రార్థించాలి. జ్ఞానులైనటువంటి వారులే. ఇప్పుడు తల్లికి రోగం లేదు కదా, బిడ్డలకు రోగం ఉన్నది కదా. బిడ్డకు రోగం ఉన్నప్పుడు తల్లి పథ్యం ఉంటుంది బిడ్డ శ్రేయస్సుకై. అట్నే లోక శ్రేయస్సుకైనటువంటి జ్ఞానులైన పుణ్యపురుషులే భగవత్ చింతన చేయాలా. ఆరాధన చేసినప్పుడే చిన్నవారులు చేస్తూ ముక్తాత్మలవుతారు, వాళ్ళు తరించగలుగుతారు. విగ్రహారాధన అంటున్నారు కదా, ఈ విగ్రహారాధన చేయని వాళ్ళు ఎవరు?
స్థూల రూపంతో ఓం నమః శివాయ, కేశవాయ నమః, నారాయణాయ నమః, కృష్ణాయ నమః, రామాయ నమః, జగన్మాత్రే నమః అని పూజిస్తున్నాం. పాఠాలకు పూజిస్తున్నాం, విగ్రహారాధన చేస్తున్నాం. కొంతమంది కళ్ళు మూసుకొని నిరాకార పరబ్రహ్మాన్ని ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు కూడా చేస్తూనే ఉన్నారు కదా, అందరూ కూడా ఒక ఆరాధన చేస్తూనే ఉన్నారు. కానీ ఇది తప్పు అనడము అది సరికాదు. అన్ని ఒప్పులే. మీరు చేసేది నిరాకారమైన పరబ్రహ్మను అర్చిస్తున్నాను, నేను తప్పు పడతలేను. అది కూడా కరెక్టే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని అనొద్దు పండితులైన పుణ్యపురుషులు. ఇది సంస్కృత జ్ఞానమును తెలుసుకోలేక ఈ విగ్రహారాధన నాస్తికులైనటువంటి వారు, మ్లేచ్ఛులు హిందూ సాంప్రదాయమును తెలుసుకోలేక, ఈ దివ్య జ్ఞానమును సంస్కృత జ్ఞానమును తెలుసుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంతవరకే. అందుకోసం ఈ 3 శ్లోకముల అర్థము తెలియనటువంటి వారు ముక్తి పొందలేరు. ఈ 3 శ్లోకముల అర్థము తెలుసుకొని ఆచరించిన వాళ్ళే ముక్తాత్మలు అవుతారు, వాళ్ళు తరించగలుగుతారు. మైచాన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవ్యత్తమరతిర్జన సంషధి మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇప్పుడు మైచాన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవ్యత్తమరతిర్జన సంషధి. ఇది 13వ అధ్యాయమునందు 11వ శ్లోకం చూసుకోండి. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతి సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇది 14వ అధ్యాయమునందు 26వ శ్లోకమును చూసుకోనవచ్చు. మాంచయో వ్యభిచారేణ అంటే మాంచయో అవ్యభిచారేణ, మాంచయో వ్యభిచారేణ, దీన్ని విడదీసి చదివినప్పుడు అవ్యభిచారేణ అని వస్తుంది. అందుకోసము నన్ను ఎవరైతే అవ్యభిచారేణ నిశ్చల నిష్టతో ఆ మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతి సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నిశ్చల నిష్ఠతో, తదేక నిష్ఠతో అన్యచింతలు మానేసి, అన్యచింతలు అన్నీ మాని ఏకాగ్రత మనస్కులై నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో అర్జున బ్రహ్మభూయాయ కల్పతే, వాళ్ళు బ్రహ్మ పదవిని పొంది తీరుతారు. ఎవరు? కృష్ణ పరమాత్మ చెప్పినాడు భగవద్గీతలో. ఇక్కడ కృష్ణ పరమాత్మను పూజించకూడదా? చెప్పిన దేవుని పూజించడం తప్ప? చెప్పండి. చెప్పిన దేవుడు కూడా తప్పే, పూజించొద్దు చెప్పినారు అంతే. కానీ అది కూడా తప్పని దానికి తెలియలేక దేవుని పూజించమన్నారు కానీ విగ్రహారాధన చేయదు. దేవుడు ఏ రూపంలో ఉంటాడు? నిరాకారమైన పరబ్రహ్మము ఒక సాకార రూపమును ధరించినారు. నిరాకారమైన పరబ్రహ్మం అంతటా ఉన్నాడు కదా. నిరాకార పరమ అంతటా ఉన్న దేవుని కొంతమంది కన్ను మూసుకొని అంతటా దేవుడు ఉన్నాడు, భగవంతుడు రూపాతీతుడు, నామాతీతుడు, సర్వవ్యాపకుడు అని చింతన చేస్తున్నాం. అది కూడా మానసేంద్రియము ద్వారా దేవుడు ఇలా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అది కూడా ఆరాధన చేస్తూనే ఉన్నావు కదా. చేయని వాళ్ళు ఎవరు చెప్పండి. అందుకోసము అట్టి మనసా కర్మనావాచ త్రికరణ శుద్ధి ద్వారా మనసు పవిత్రం కావాలన్నా భగవంతుణ్ణి ఒక రూపమును మనసులో పెట్టుకొని ధ్యానించినప్పుడు నిరాకారమైన పరబ్రహ్మం ఇలా అంతటా ఉన్నాడని నువ్వు మనసులో అనుకుంటున్నావు, అది కూడా ఆరాధనకే వస్తుంది. కొంతమంది శంఖచక్ర గదాపానియే త్రిశూలధారియే ఉంటాడు భగవంతుడిని, ఆ విధంగా మనసు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. మరి ఏదైనా ఆరాధన అవుతుంది సుమా. అందుకోసము భగవంతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నన్ను పూజించండి, నన్ను భజించండి, నన్ను సేవించండి, అట్టి సేవించిన పుణ్యపురుషులకు నేను ముక్తిని ప్రసాదిస్తాను. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతి. ఎవరైతే నన్ను భక్తి మార్గము ద్వారా నన్ను సేవిస్తారో, భక్తి యోగము, ఆ యోగము ద్వారా నన్ను ప్రార్థన చేస్తారు, అట్టి వారికి నేను మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నన్ను భజించినటువంటి వారు త్రిగుణములను జయిస్తారు, త్రిగుణాతీత స్థితిని పొందుతారు, గుణాతీత స్థితిని పొందుతారు. నన్ను భజించినటువంటి వారు మాయను జయిస్తారు,
బ్రహ్మ పదవిని పొంది తీరుతారు. దైవీవేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. ఓ అర్జున, నా మాయను ఎవరు దాటలేరు. సంపూర్ణమైన శరణాగతి నన్ను పొంది నన్ను ప్రార్థన చేస్తారో, నేను చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వారు అవలీలగా ఈ మాయను దాటగలుగుతారని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు కదా. ఆ విధంగానే మీరు భగవంతుని ప్రార్థన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు అవలీలగా ఈ మాయను దాటగలుగుతారు. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మాయను ఎవరు దాటలేరు. మాయ అనగా సత్వరజస్తమో గుణములే మాయ అని చెప్పబడింది. ఈ సత్వరజస్తమో గుణములు ఈ మాయను జయించాలంటే ఎవరు దాటలేరు. నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో అర్జున, వారు అవలీలగా ఈ మాయను దాటి నన్ను పొందగలుగుతారు, అనగా కైవల్యాన్ని పొంది తీరుతారని భగవంతుడు భగవద్గీతలోనే చెప్పి ఉన్నారు. అందుకోసమే మరి ఇక్కడ మాంచయో వ్యభిచారేణ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇక్కడ కూడా భగవంతుడు నన్ను ప్రార్థించమన్నాడు కదా. కానీ ప్రార్థన దైవారాధన చేయొద్దని ఇక్కడ చెప్పలే కదా. అది ప్రార్థించినందువల్ల వ్యభిచార భక్తి అని దీని పెడార్థములు కల్పించేసి సనాతన ధర్మాన్ని భ్రష్టత్వం పట్టించి ఈ కొన్ని మధుమాంసాలు తినుచున్నటువంటి మతములు వ్యాప్తి పొందాలా. మధుమాంసాలు తినకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి పుణ్యపురుషులను పెడమార్గంలో పట్టించి తన మతంలో చేర్చుకొని వాళ్ళను నరక మార్గంలో తీర్చిదిద్దటానికి కల్పించే అజ్ఞానులు చేసే ప్రచారములు మీరు ఇవి నమ్మబోకండి. అందుకోసమే మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. 14వ అధ్యాయమునందు 26వ శ్లోకం మీరు చూసుకొనవచ్చు. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియక్రియా యోగేన వ్యభిచారిణ్య ధృతిస్సా పార్థ సాత్వికి. ఎవరైతే యోగ సాధన వల్ల ధైర్యముతో ఉత్సాహంతో యోగ సాధన వల్ల మనసును ఇంద్రియములను కర్మేంద్రియములను ప్రాణములను సమస్త ఇంద్రియాలను జయించి అంతఃకరణను జయించి సదా నిశ్చల నిష్ఠతో నన్ను ఎవరు ప్రార్థన చేసి సమస్త ఇంద్రియాలను జయిస్తారో అదే నిజమైన సాత్విక భక్తి. అది సత్వగుణ సంపన్నులు వారలు. అట్టి సత్వగుణ సంపన్నులు ముక్తాత్ములు అవ్వటానికి అధికారులని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియక్రియా యోగేన అవ్యభిచారేణ ధృతిస్సా పార్థ సాత్వికి. అవ్యభిచారేణ అచంచలమైన భక్తి చేత యోగాభ్యాసము చేత ఎవరైతే ధీరులై ధైర్యముతో అంతఃకరణను జయించి మనస్సును ఇంద్రియాలను సమస్త ఇంద్రియాలను జయించి సమస్త ప్రాణములను అనగా యోగాభ్యాసము చేత పంచవాయువులను వృత్ప్రాణే గుదే అపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థ వ్యాన సర్వ శరీరఘ నాగస్య కూర్మకృకర దేవదత్తో ధనంజయ అని ఇంకా పంచవాయువులు ఉన్నాయి. అందుకోసము ఇక్కడ ప్రాణవాయువులను పంచేంద్రియములను అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారములను యోగాభ్యాసము చేత ప్రాణాయామ యోగాభ్యాసముల చేత సమస్త ఇంద్రియములు జయించిన వారు సాత్విక బుద్ధి కలిగినటువంటి వారు. వాళ్ళు ధీరులు. యోగాభ్యాసము చేత ధైర్యము సాహసించి సాహసముపేతులై సాహస గుణవంతులై సాహసము చేత ఇది సాధిస్తానని పట్టి యోగాభ్యాసం వల్ల సమస్త ఇంద్రియాలను జయించిన వారు ధీరులు. వాళ్ళు ముక్తాత్ములవుతారు.
వాళ్ళు సత్వగుణ సంపన్నులు, వాళ్ళు తరిస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు సత్వరజ స్తమో గుణములు జయించి త్రిగుణాతీత స్థితిని పొంది తీరుతారు అని భగవంతుడు భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో 18వ అధ్యాయమునందు 33వ శ్లోకమునందు చెప్పబడి ఉన్నది. ఓ కేశవ, ప్రకృతిం పురుషం చేయవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ. క్షేత్రమనగా క్షేత్రజ్ఞుడనగా మున్నగు ప్రశ్నలు వేసినటువంటి శ్లోకమును తీసేసినారు వాళ్ళు. అది తీసేసినందువల్ల మొత్తం ఈ ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగము యోగమునందు 13వ అధ్యాయమునందు 35 శ్లోకములు ఉన్నాయి. అయితే 34వ సంఖ్యకు తీసుకొచ్చినారు. అందుకోసము కొంతమంది 10వ సంఖ్యకు ఈ శ్లోకమును తీసుకున్నారు. మైచాన్య యోగేన భక్తి రవ్య విచారిణి వివిక్త దేశ సేవ్యత్వం అరతిర్ జన సంసది అని. అందుకోసం ఆ శ్లోకము ప్రకృతిం పురుషం చేయవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ అనే శ్లోకమును ఏదో అచ్చు పొరపాటు వల్ల, ఏదో మర్చిపోయినందువల్ల, పొరపాటు పడినందువల్ల, మూల పురుషులు ఎవరో పొరపాటు పడి ఏదో అది వ్రాయనందువల్లనో, అచ్చు పొరపాటు వల్లనో, పూర్వకాలం త్రాటియాకుల గ్రంథముల యందు అది పొరపాటై పడిపోయినందువల్ల, ఏదో రాసినందువల్ల మూల పురుషులు కరెక్టే రాసినారు. రాగా కొంతమంది దాన్ని తీసేస్తూ ఈ శ్లోకములు లేకుండా ఈ అక్కడి నుంచి ప్రకృతిం పురుషం చేయవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచనే ప్రథమ శ్లోకమును అర్జునుడు వేసిన ప్రశ్నను తీసేసినారు శ్లోకమును. కావున అది సరికాదు. కావున పుణ్యపురుషులైనటువంటి ముక్తాత్ములైన మహనీయులందరూ కూడా ఆ శ్లోకమును చేర్చుకుంటే 35 శ్లోకములు వస్తాయి. ఇది మైచాన్య యోగేన అనే శ్లోకం 11వ శ్లోకం వస్తుందన్నమాట. అందుకోసము మీరందరూ కూడా ఆశ్రమం, ఎందుకంటే ఈనాడు జ్ఞాన సంపదను మీకు చెప్పాల అనుకున్నప్పుడు ఇది తప్పకుండా ఈ సోమవారము ఈ 3 శ్లోకాలకు మీరు అర్థం చెప్పాలి స్వామి అని ఆశ్రమంలో బ్రహ్మచారులకు ఫోన్ల ద్వారా చెప్పినారు. కావున అది మాకు కొంతమంది బంధించి పీడిస్తున్నారు. ఈ సమాధానము మాకు సంస్కృత జ్ఞానము లేనందువల్ల చెప్పలేకపోతున్నాం. వాళ్ళు నాస్తికులై మమ్మల్ని బాధిస్తున్నారు. మా మతముల యందు చేరండి, అది వ్యభిచార భక్తి అంటున్నారు అని వాళ్ళు సందేశం పంపినందువల్ల సంగ్రహముగా మీకు నేను చెప్పినాను. కావున ఈ 3 శ్లోకాలు మీరు చూసుకోండి. ప్రతి పుణ్యపురుషుడు భగవద్గీతలో వ్యాఖ్యానాలు చేసినారు. ఇంకా జ్ఞానుల లక్షణాలు, జ్ఞానులకు ఉన్నటువంటి సుగుణాలు, అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం చౌషం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం, అసక్తిరన విశ్వంగ, పుత్రధార గృహాదిషు, నిత్యంచ సమచిత్వత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మైచాన్య యోగేన భక్తిరవ్య విచారిణి వివిక్త దేశ సేవ్యత్వం అరతిర్ జనసంశతి, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యతతోన్యథ. ఈ 5 శ్లోకాలు మీరు చూసుకోండి. 13వ అధ్యాయం నందు 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఉంటాయి. జ్ఞానుల లక్షణాలు, సుగుణాలు, తత్వజ్ఞానమును, జ్ఞానులు ప్రతి మనిషి తత్వజ్ఞానమును పొందే మార్గాన్ని భగవంతుడు ఉపదేశం చేసినాడు. అటు పరబ్రహ్మమును త్వము నువ్వు పొందే మార్గము, నరుడు త్వం నువ్వు, ఆ పరబ్రహ్మమును పొందే మార్గమును భగవంతుడు ఉపదేశం చేసినారు. మీరు ఆ శ్లోకాలన్నీ మీరు ఇంటికి పోయిన తర్వాత భగవద్గీతలు అందరి దగ్గర ఉన్నాయి. కావున అవి చూసుకొని అవి చదువుకొని, సమయం లేదు కావున మీరు అన్నీ చూసుకోండి. ఈనాడు భగవద్గీతలో భగవంతుడు నన్ను ఆరాధించమన్నాడు కదా, మరి భగవంతుని పూజిస్తున్నారు. కొంతమంది శివుణ్ణి, విష్ణువును, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఇంకెంతోమంది అవతార పురుషులను పూజిస్తున్నారు. ఇది సరి అయిన భక్తి కాదు, అది వ్యభిచార భక్తి, అది అవ్యభిచారినని చెప్పబడింది. అలా కల్పించి చెబుతున్నారు. ఒక ఇంట్లో ఒక కోడలమ్మ ఉన్నది. సతికి పతియే కదా ప్రత్యక్ష దేవత, మీరు ఒప్పుకుంటారు కదా, పతినే ఆరాధించాలి కదా అని చెప్పి ఆ కోడలమ్మ ఏం చేస్తుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పి ఇంటి దగ్గర ఆరాధిస్తున్నటువంటి, మళ్ళా అక్కడి నుంచి అత్తగారింటి దగ్గరకు వచ్చిన తర్వాత అత్తమామలను ఆ విధంగా ఆరాధిస్తుంది. మర్దులను గౌరవిస్తుంది, బావలను గౌరవిస్తుంది, మర్దాన్లను గౌరవిస్తుంది,
వదినలను గౌరవిస్తుంది, అందరి గుడ్డలు ఉతుకుతుంది, అందరికి వంట చేసి పెడుతుంది. అంత మాత్రమున అందరికి వంట చేసి పెడుతుంది కదా, అందరికి సేవ చేసినంత మాత్రమున అందరికి దాశ అవుతున్నది. కానీ అందరికి సేవ చేస్తున్నప్పటికైనా, అందరిని గౌరవించినప్పటికైనా తన దృష్టి పతిదేవునిపైనే ఉంటుంది. అందరి సేవ చేస్తుంది, అందరినీ గౌరవిస్తుంది, కానీ పతిదేవోభవ, పతియే ప్రత్యక్ష దేవుడుగా భావించి పతిపైన ఏకాగ్రత దృష్టి అనేది ఉంటుంది సతీమణికి. అట్నే మీ ఇంట్లో అందరి దేవతల ఫోటోలు పెట్టుకుంటున్నారు, అందరినీ గౌరవిస్తున్నారు, అందరినీ పూజిస్తున్నారు. కానీ గురుదేవుడు ఇచ్చినటువంటి మంత్రజపమును, ఏ దేవుడు నీకు ఇష్టమో అట్టి మంత్రము నీకు ఉపదేశించినప్పుడు అందరి దేవతలను మీరు పూజించినప్పటికైనా నీ ఇష్టదైవం పైన ఏకాగ్రత దృష్టి అనేది ఉంటుంది ప్రతి భక్తునికి. అందుకోసమే మీరందరినీ పూజించాలి. తన ఇంట్లో అష్టదిక్పాలకులు ఉంటారు, సమస్త దేవతలు ఉంటారు, అందరి ఫోటోలు పెట్టుకోవాలి, సమస్త దేవతలను పెట్టుకోవాలి. కానీ అందరి ఫోటోలు పెట్టుకోవాలంటే ఇంట్లో పూజా గది పట్టదు కదా స్వామిని మీరు అనుకోవచ్చును. కామధేను పటం ఉంటుంది, అందులో సమస్త దేవతలు ఉంటారు, ఒక్క పటం చాలు, కామదేవుని ఫోటో పెట్టుకోండి. విశ్వరూపమును శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపమును చూపించినాడు భగవద్గీతలో. అన్ని రూపములు తానే. ఏ దేవుని ఆరాధించినా, ఏ దేవుని పూజించినా నన్ను ఆరాధించినట్లని భగవంతుడు చెప్పినారు కదా. ఇప్పుడు అవ్యభిచారినని చెప్పుకున్న వ్యభిచార భక్తి అన్నటువంటి వారికి కృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశము అన్ని రూపములు తానే సమస్త విశ్వరూపమును చేయించినారు. ఏ దేవుని పూజించినా నన్ను ఆరాధించినటువంటి వారలే. కావున మీరు మధుమాంసాలు మానుకొని ప్రతి ప్రాణిలో భగవంతుని చూసుకొని ప్రాణి సేవయే పరమాత్మ సేవగా భావించుకొని ప్రతి ప్రాణి సేవయే పరమాత్మ సేవగా భావించుకొని దైవ సేవగా భావించుకొని మీరు ఏ ప్రాణిని సేవ చేసినా సరే, ఏ దేవుని పూజించినా సరే ఆ భగవంతుడైన భావన చేత మీరు ప్రాణి సేవయే పరమాత్మ సేవగా మీరు భావించి సేవ చేసినా భగవంతునికే చెందుతుంది. ఈ విషయంలో పుట్టలకు పూజ చేస్తున్నారు, చెట్లకు పూజ చేస్తున్నారు, ప్రతి రాయికి మొక్కుతున్నారు. దేవుడు లేని చోటు లేదు కావున, సర్వత్రా భగవంతుడు ఉన్నాడు కావున ఎక్కడ ఏ చెట్టుకు మొక్కినా, గుట్టకు మొక్కినా, చెట్టుకు గుట్టకు పాములకు సమస్త పశుపక్షాదుల్లో దేవుడున్నాడు కావున అంతటా దేవుడున్నాడు. ప్రతి ప్రాణియుడంగా పరమాత్మ స్వరూపంగా భావించి మీరు పూజిస్తే సర్వేశ్వరునికే చెందుతుంది. మీరు అచంచలమైనటువంటి భక్తితో భగవంతుని అర్చించిన వాళ్ళు అవుతారు మీరు. కావున మీకు నచ్చిన దేవుని పూజించుకోండి. ఎందుకంటే ఇంట్లో ఒక అమ్మ, అందరిని ఇంతకుముందు చెప్పుకున్నాం కావున, ఒక అమ్మ కోడలమ్మ ఉండి అందరినీ గౌరవించినప్పటికైనా అందరి గౌరవ మర్యాదలు పొందుతుంది. మా కోడలు మంచిది అనుకుంటున్నారు, అందరి ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు పొందుతుంది కదా. అట్నే నేను పతియే నాకు ప్రత్యక్ష దేవత. నేను మామ సేవ చేయను, అత్త సేవ చేయను, నేను మర్దులను లెక్క చేయను, బావల సేవ చేయను, మర్దన్ల సేవను, వదుల సేవ, ఎవరిని గౌరవించవలసిన అవసరం లేదు. నాకు పతియే ప్రత్యక్ష దేవత అని చెప్పి ఎవరిని గౌరవించకపోతే ఆమె గతి ఏమవుతుందో కొంచెం తెలుసుకోండి. ఇది పిచ్చిదని చెప్పి మెడలు పెట్టి నెట్టేరా చెప్పండి మీరు. అట్నే నాకు ఒకే దేవుడు, ఏ దేవుడు ఒకటే దేవుడు అని ఇంకో దేవుని పూజించిన వాళ్ళ గతి, ఆ కోడలమ్మ గతి ఎట్లా పట్టిందో, కోడలమ్మకి ఏ గతి పట్టిందో, నా పతి దేవుని తప్ప నేను ఎవరిని గౌరవించనన్నందువల్ల ఆమెకి ఎన్ని ఇబ్బందుల పాలై ఇంటి నుంచి గంటేయబడిందో. భగవంతుడు సర్వవ్యాపకుడు కావున అందరిలో ఉన్నాడని చెప్పి అందరినీ గౌరవించండి, అన్ని దేవతలను పూజించండి, అందరి ఆశీర్వాదాలు పొందుతారు, భగవంతుడు సంతోషపడతాడు, మీకు ఇయ సంపద పరసంపదను పొంది మీరు ముక్తాత్ములవుతారు, మీ జీవితాలు ధన్యమైపోతాయి. అందుకోసమే ఈ కోడలమ్మ కథను మీరు గుర్తుపెట్టుకోండి. కోడలమ్మ అందరినీ గౌరవించినందువల్ల మనశ్శాంతితో జీవించగలుగుతుంది. గౌరవించకుండా నా పతిదేవున్నే పూజిస్తాను ఎవరితో అవసరం లేకపోతే ఎన్ని ఆపదలకు గురి అయ్యి, ఎన్ని అవమానములకు గురి అయ్యి, ఏ విధంగా దుఃఖమును గురి అవుతుందో.
నాకు దేవుడు ఒక్కరే, ఇతర దేవతను పూజించని నిందించే వాళ్ళంతా కూడా వాళ్ళు ముక్తాత్తులు కాలేరు, పుడుతూ చస్తుంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేషేనం ఏ సంసారే బహుదుస్తారే కృపాయపారే పాహి మురారే. ఆ మురారిని అర్చించినంత కాలము, ఆ మురారిని సర్వప్రాణులందు చూడనంత కాలము, ఆ ప్రతి ప్రాణిసేవే పరమాత్మ సేవగా భావించినంత కాలము, ఈ ప్రతి చోట భగవంతుడు ఉన్నాడని తెలుసుకోనంత కాలము నువ్వు పుడుతూ చస్తుంటావు. ప్రతి తల్లి గర్భవాసము చేరవలసిందే, నువ్వు పుట్టవలసిందే, మళ్ళీ మరణించవలసిందే. మళ్ళా భగవంతుని ప్రార్థించినంత కాలము కర్మశేషం వెంటాడుతుంది, మళ్ళీ పుడుతూ చస్తుంటావు. అంతే నీ జీవితం. కానీ ఆ శ్రీహరిని భజించి ఆ పరమేశ్వరుని కీర్తించినందువల్ల, ఆరాధించినందువల్ల నువ్వు భవబంధ విముక్తుడైతాడు, తరించగలుగుతాడు ఈ జీవుడు. అందుకోసమే మనము శంకరాచార్యుల వారు ఏం చెప్పినారు? భగవంతుడు అంతటా ఉన్నాడు, భగవంతుడు లేని చోటు లేదు సుమా. అంతటా వండినప్పటికైనా విగ్రహారాధన ద్వారానే, గోవు నిండా పాలు ఉన్నప్పటికైనా చెవు ద్వారా, ముక్కు ద్వారా, కంటి ద్వారా రావటం లేదు, పొదుగు ద్వారా వస్తున్నాయి. అట్నే భగవంతుడు అంతటా ఉన్నప్పటికైనా, గోవు నిండా పాలు ఉన్నప్పటికైనా నీకు అవబడలేవు సోమా. పొదుగు ద్వారా వచ్చినట్టుగా సర్వవ్యాపకుడైన భగవంతుడు విగ్రహారాధన వల్లనే సమస్త శక్తులు ఇస్తాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. నీ పాపాలు తొలగిపోతాయి. నువ్వు ముక్తాత్ముని కావటానికి సాధన ఇదియే. అందుకోసమే మీ ధ్యాస ఎప్పుడు దేవుని పైన పెట్టండి. కొన్ని మతాలు పుట్టుకొచ్చి, చిల్లర మతాలు కలికాలంలో ఎన్నో పుట్టుకొస్తాయి, కాలగర్భంలో నశిస్తాయి, ఆఖరి ఒక సనాతన ధర్మమే నిలుస్తుంది అన్నాడు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో. మీ ధ్యాస మొత్తము కూడా దేవుని పైన ధ్యాస పెట్టండి. కొంతమంది మతాలు కల్పించుకొని కలిపురుషుని వల్ల, సైతాను వల్ల, సైతాను ప్రేరణ వల్ల ప్రేరేపితులై కొంతమంది ఎన్నెన్నో దైవారాధన అవసరం లేదు అని నేనే దేవుణ్ణి అంటున్నారు. కానీ నువ్వు దైవాకారం పొందాలంటే జీవో దేవో సనాతన, జీవుడు దేవుడు ఒకరైనా దైవాకారణ దైవ చింతన చేసినప్పుడే జీవుడు దైవాకారాన్ని పొందుతున్నారు, లేకపోతే వేరే మార్గము లేదు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. సోహం సహా పరబ్రహ్మమే, అహం నేను అని చెప్పి ఆ పరమాత్మ చింతన ఎవరు చేస్తారో, భగవంతుని ఆరాధిస్తారో, ఆ భగవంతుని పూజిస్తారో, భజిస్తారో వారే భవబంధ విముక్తులవుతారు, సమస్త దోషములు తొలగించుకున్న వాళ్ళు అవుతారు. అందుకోసమే సోహం సోహం సహా పరబ్రహ్మమే అహం నేను. ఆ స్థితికి వెళ్ళి అజప గాయత్రి 21,600 సార్లు జీవుడు జపిస్తున్నాడు, ఆ భగవంతుని భజిస్తున్నాడు, జపం చేస్తున్నాడు. సహా పరబ్రహ్మము అహం నేను సోహం సోహం సోహమని జపిస్తూ ఉన్నాడు జీవుడు. కానీ ఈ జీవుడు సోహము సోహం అనే మంత్రమును అది తెలుసుకోలేక, అర్థము తెలుసుకోలేక, గాలి పీల్చుతున్నా వదులుతున్నాం కదా అది అనుకొని శ్వాసపైన ధ్యాస అని పెడుతున్నారు. శ్వాసపైన గాలిపైన ధ్యాస కాదు, గాలి ఇచ్చిన దేవునిపైన మీరు ధ్యాస పెట్టండి, మీరు తరిస్తారు, ముక్తాత్ములవుతారు. మీ ధ్యాస గాలిపైన కాదు, ముక్కుపైన కాదు. కానీ భగవంతుడు కూడా నాసికాగ్రం దృష్టి పెట్టి నన్ను ప్రార్థించమన్నాడు. కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టుకున్నందువల్ల, కన్ను గురుడు కదలనందువల్ల మనసు కదలదు, కావున ఏకాగ్రత కలగటానికి సాధన చెప్పినాడు. అక్కడ దృష్టి అలా పెట్టి నన్ను భజించు అర్జున. సమమకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రాక్ష్య నాసికాగ్రస్తం దిశాలవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థిత మనసంచమ్యమచ్చిత్యో యుక్త ఆశీతమత్పరః. ఏకాంతవాసి అయి నన్నే పరమగతిగా నమ్ముకొని నాసికాగ్రమణం దృష్టి పెట్టుకొని నన్ను భజించు అర్జున. సమమకాయ శిరోగ్రీవం ఎన్నెముక చక్కన పెట్టుకొని నాసికాగ్రమణం దృష్టి పెట్టుకొని నన్ను భజించుము, నీకు ముక్తినిస్తానని భగవంతుడు
అభయం ఇచ్చినాడు కదా, ఇంకేం కావాలో భక్తునికి? ఇతర చిల్లర మతాలు నమ్మకండి. మీరు శ్వాస పైన ధ్యాస కాదు, శ్వాస ఇచ్చిన దేవుని పైన ధ్యాస పెట్టండి. మీరు ముక్తాత్ములవుతారు, తరిస్తారు. అందుకోసమే శ్వాస పైన ధ్యాస పెడితే దాన్ని ఖండించడం లేదు, నేను నిందించడం లేదు. శ్వాస పైన ధ్యాస పెడితే అది చిన్న తరగతి. కొంచెం అలా పెట్టుకొని ఉంటే, దైవ ప్రార్థన చేయకున్నా సరే అలా పెట్టుకొని ఉంటే కొంచెము ఒక ఏకాగ్రత కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దృష్టి పెడుతున్నారు కావున మనసు కదలదు, కావున గుడ్డు కదలదు, కావున మనసు కదలదు కావున ఏదో కొంచెం తన్మయత్వం వస్తుంది. కానీ దానివల్ల జ్ఞానోదయం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. కదలకుంట కూర్చొని ఎన్నెంక చక్కన పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు పుణ్యపురుషులు, అది నిందించడం లేదు. దానివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది, కానీ మోక్షం సున్నా, మోక్షం రాదు. కానీ మీరు శ్వాస పైన ధ్యాస పెట్టే బదులు ఆ శ్వాస ఇచ్చిన దేవునిపైన మీరు ధ్యాస పెట్టుకుంటే మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది. రెండు మీకు సిద్ధిస్తాయి, మీరు ముక్తాత్ములు అవుతారు. ఇది సత్యమైనటువంటిది. అందుకోసము శ్వాస పైన ధ్యాస అని నేను ఖండించను కదా. ఆరోగ్య నిమిత్తం ఏర్పడినటువంటి సంస్థలు, అందులో మధుమాంసాలు మానుకుంటున్నారు పుణ్యపురుషులు. ఎన్ని జన్మలో పుణ్యం చేసి ఆ స్థితికి వచ్చినారు, ఎదిగినారు, నాకు సంతోషం. అక్కడ నుంచే మీరు ఆగకుండా అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళేసి శ్వాస పైన ధ్యాస వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధించదు. కావున మీరు ధ్యానం చేస్తున్నారు, ఎంతో శ్రమిస్తున్నారు, కానీ ఆ శ్వాస పైన ధ్యాస పెట్టే బదులు దేవుని పైన ధ్యాస పెట్టుకోండి. విష్ణువా, శివుడా, రాముడా, నీ గురుదేవుడా, ఎవరైనా సరే నిరాకారమైన పరబ్రహ్మము అంతటా ఉన్నాడని చెప్పి మంచి ఓంకారము, అకారము బ్రహ్మ, ఉకారము విష్ణువు, అకారము బ్రహ్మ, ఉకారము విష్ణువు, మకారము శివుడు, త్రిమూర్తి స్వరూపుడు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే త్రిమూర్తుల రూపంలో భాషిస్తున్నాడు. ఓంకారాన్ని ధ్యానం చేసినా చాలు, మీరు పరమాత్మోపాసన చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసము ఆ ఓంకారము ధ్యానించే ముందు త్రిమూర్తులను, ఆ అట్టి రూపములను మీరు చూసుకుంటూ, ఆ నిరాకారమైన పరబ్రహ్మమే సాకార రూపంలో ఉన్నారని ఆ త్రిమూర్తులను ధ్యానం చేసుకుంటున్నప్పుడే తత్ తదర్థభావనం, జపము చేసుకుంటూ దాని అర్థసహితముగా జపము చేసినప్పుడు, జపించినప్పుడే, మననము చేసినప్పుడే మీకు పూర్ణ సిద్ధిని పొందుతారు, పూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకోసము ఓంకారము జపించుకోండి. నేను ఇతర మతములు ఖండించడం లేదు, అంతటితో ఆగకండి. ఆరోగ్యం నిమిత్తమైన ఏర్పడిన సంస్థలు, అది ఎంతో పుణ్యపురుషులు శ్రమించి మానవాళిని మధుమాంసాలు మానిపించి ఉత్కృష్ట స్థాయికి తీసుకొస్తున్నారు. మంచిది. అక్కడి నుంచే ఎక్కడైనా సరే దైవ ధ్యానము లేనటువంటి సంస్థలన్నీ నాస్తిక మతాలుగా మీరు తెలుసుకోండి. మధుమాంసాలు తినుచున్నటువంటి మతములు, దైవ చింతన, దైవారాధన చేయలేనటువంటి మతాలన్నీ నాస్తిక మతములు. మధుమాంసాలు మానుకొని దైవారాధన, దైవార్చన చేయుచున్నటువంటి సంస్థలు, ఇవన్నీ కూడా ముక్తిని పొందడానికి అధికారులు అవుతారు. ఆ సంస్థలన్నీ ఈ జన్మలోనే తరిస్తాయి, వాళ్ళు తరించగలుగుతారు. అందుకోసమే మీరు మధుమాంసాలు తినుచున్నటువంటి సంస్థలు కానీ, దైవారాధన చెయ్యకూడదు అనే సంస్థలను మీరు నమ్మబోకండి. అవి సైతాను చేత కల్పితమైనటువంటి సంస్థలు. కలిపురుషుడు ఆ రూపంలో అవతరించి సనాతన ధర్మాన్ని భ్రష్టత్వం పట్టించుట నిమిత్తమై వాళ్ళు ఆడే నాటకములు. కావున ఎవరైతే మధుమాంసాలు మానుకొని ఆ మాధవుని స్మరించండి, జపధ్యానాదులు చేసుకోండి, గీతాపారాయణ చేసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, తరించండి అనుకున్న సంస్థలు మీరు ఆశ్రయించండి. అట్టి గురువులను ఆశ్రయించండి, ఆ గురువులు చెప్పినట్టు వినండి. అట్టి మతములను మీరు ఆశ్రయించినందువల్ల, అటు సత్పురుషులను ఆశ్రయించినందువల్ల, వాళ్ళు చెప్పిన వాక్యములు విని ఆచరణలో పెట్టుకున్నందువల్ల మీరు తరించగలుగుతారు. అట్టి సంస్థలే ధర్మ సంస్థలు. సనాతన ధర్మమును నిలబెట్టుతున్నటువంటి పుణ్యపురుషులుగా మీరు భావించండి. అందుకోసము మరి ఆ 3 శ్లోకములకు అర్థము చెప్పాలని
ప్రశ్నించినారు కావున సంగ్రహంగా చెప్పినాను ఆ శ్లోకములకు. కావున ఇంకా సమయం ఉండదు కావున మరి మూడు సార్లు ఓంకారం చెప్పండి. ఓ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांति शांति शांति. शंभो शिव 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 शिव. नारायण नारायण नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి